కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న అగస్తేశ్వర ఆలయం నూతన పాలక మండలి చైర్మన్ గా వంగల నారాయణ రెడ్డిని నియమించారు. పాలక మండలి సభ్యులతో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వాహక అధికారిని వెంకట సుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున ఉన్న అగస్తేశ్వర ఆలయం ఎంతో పురాతనమైంది. సాక్షాత్తు అగస్త్య మహాముని ఇక్కడ మూల విరాట్ను ప్రతిష్ఠించారని తెలిపారు. ఇటువంటి ఆలయ చైర్మన్ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన వీరంతా గత పాలక మండలి సభ్యుల్లానే అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఇది అగస్తేశ్వర స్వామి దేవాలయము ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉంది. ఈ నడిబొడ్డున ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వులు ఎంతో బలమైన రాతి కట్టడాలతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వులు నిర్మించినారు. మరి ఇది ప్రొద్దుటూరు మొట్టమొదట పేరు ప్రొద్దుటూరు పొదలకూరు. ప్రొద్దుటూరు ఈ మధ్యకాలంలో 100 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు అని వచ్చింది, కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు ఉండేది. ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో ప్రొద్దుటూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయింది. అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని 100 సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాలను కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకునే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం. వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి కట్టారు. ఆ బండరాళ్ళు ఆ కాలంలో ఎట్లా తెచ్చారో మనకి ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినా అయినా దానికి అంతుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా